జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు. క్రీస్తు శకం 1793లో శాశ్వత భూమి శిస్తు జమీందారీ విధానమును ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్. శాశ్వత భూమి శిస్తు జమీందారీ విధాన రూపశిల్పి అయిన నాటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు ఎవరు? సర్ జాన్ షోర్. ఆంధ్రాలో జమీందారీ విధానం శాశ్వత భూమి శిస్తును ఎప్పుడు ప్రవేశపెట్టారు? క్రీస్తు శకం 1802. జమీందారీ వ్యవస్థ వల్ల రైతులకు భూమి హక్కులు లేకుండా పోయాయి. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి రైతుకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండేది కాదు. జమీందారులు ఆంగ్లేయులకు చెల్లించే పన్నును ఏమంటారు? పేస్కుస్. జమీందారుల వద్ద ఉన్న వేలాది ఎకరాలను విడిపించి పేద ప్రజలకు పంచడం కోసం సిపిఐ కమ్యూనిస్ట్ నాయకులు, రైతులు ఆంధ్రాలో చేసిన ఉద్యమాలే జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు. మొదటిసారిగా రైతుల పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేసింది ఎవరు? గాజుల లక్ష్మీ నరసశెట్టి. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నూజెల్ల గ్రామంలో రైతు సమావేశం ఎప్పుడు జరిగింది? 1905. ఆంధ్రదేశంలో అతిపెద్ద జమీందారు ఏది? విజయనగరం. ఆంధ్రలో రైతు ఉద్యమాలకు ఆద్యులు ఎన్జి రంగా, మాగంటి బాపినీడు, దండు నారాయణరాజు. జాతీయోద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ఏ ఉద్యమాలు రైతులకు ఆత్మస్థైర్యాన్ని తెచ్చాయి? 1 చీరాల పేరాల ఉద్యమం, 2 పల్నాటి పుల్లరి ఉద్యమం, 3 పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. బ్రిటిష్ వారు పన్నులు వసూలు చేసే హక్కులను వేలం వేసేవారు. అయితే ఇలా వేలం వేసే పద్ధతిని ఏమంటారు? ఇజారా మొత్తాలు. జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేయమని రైతులకు పిలుపునిచ్చిన జాతీయ నాయకుడు ఎవరు? పట్టాభి సీతారామయ్య. రైతు పార్టీని 1923లో స్థాపించినది ఎవరు? ఎన్జి రంగా. రైతు సంఘాలు ఎందుకు అనే కరపత్రాన్ని 1928లో ప్రచురించినది ఎవరు? మాగంటి బాపినీడు. ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1928. ఆంధ్ర రాష్ట్ర జమీందారీ రైతు సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1929. 1931 సెప్టెంబర్లో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాష్ట్ర జమీందారీ వ్యతిరేక రైతు సంఘం మొదటి సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది? ఎన్జి రంగా. ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ కూలీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1937. రైతు రక్షణ సంఘాలను ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడినవి? గుంటూరు. రైతు రక్షణ సంఘాలను 1931లో గుంటూరు జిల్లా నిడుబ్రోలు కేంద్రంగా స్థాపించినది ఎవరు? ఎన్జి రంగా. రైతు రక్షణ సంఘాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? గొట్టిపాటి బ్రహ్మయ్య. రైతు రక్షణ సంఘాల ప్రధాన ఉద్దేశం జమీందారీ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం, బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుండి సోషలిజంను సాధించడం, రైతులకి రుణం, నీటిపారుదల సౌకర్యం కల్పించడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏర్పాటు చేయడం. భారతీయ రైతు శిక్షణా కేంద్రాన్ని నిడుబ్రోలులో 1934లో ఏర్పాటు చేసింది ఎవరు? ఎన్జి రంగా. నెల్లూరు వెంకటరామనాయుడు. ఈయన మా కొద్ది జమీందారుల పొందు అనే గీతాన్ని రాశాడు. ఈయన గోడవల్లి రామబ్రహ్మం తీసిన రైతు బిడ్డ సినిమాలో దారి డొంకలు లేని ఊరిలోన అనే పాటను రాశాడు. ఈయన జమీన్ రైతు పత్రికను నెల్లూరులో స్థాపించాడు. మునగాల ఏ జిల్లాలో కలదు? కృష్ణా. మునగాల జమీందారీ మొదటి రాజధాని సిరిపురం కాగా రెండవ రాజధాని ఏది? నడిగూడెం. మునగాల జమీందారుడు 1900-1948 ఎవరు? నాయని వెంకట రంగారావు. మునగాల జమీందారు స్థానంలో చరిత్ర పరిశోధనకై నియమింపబడిన వ్యక్తి ఎవరు? మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఆంధ్రలో జమీందారులు వారి సంస్థానం మునగాల కృష్ణా జిల్లా. జమీందారి నాయని వెంకట రంగారావు. సంస్థానం వెంకటగిరి నెల్లూరు. జమీందారి కుమార రాజా. సంస్థానం కాళీపట్నం పశ్చిమ గోదావరి. సంస్థానం చల్లపల్లి కృష్ణ. జమీందారి ధనుంజయ్. మునగాల సంస్థానంలో మొట్టమొదటిసారిగా కోలుకోవ అనే గ్రామంలో ఎవరి నాయకత్వంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమం జరిగింది? నండూరి ప్రసాదరావు. మునగాల జమీందారి నాయని వెంకట రంగారావు ఆకృత్యాలను ఆపడం కోసం 1936లో జమీన్ రైతు సంఘంను స్థాపించినది.
ఒకటి నండూరి ప్రసాదరావు, 2 కొల్లు పిచ్చయ్య, 3 వెల్దండి రంగారావు. మునగాల జమీందారుకు రైతులకు రాజీ కుదిర్చిన అప్పటి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి ఎవరు? గొట్టిపాటి బ్రహ్మయ్య. గొట్టిపాటి బ్రహ్మయ్య కుదిర్చిన ఒప్పందానికి బ్రహ్మయ్య అవార్డు అని పేరు వచ్చి బ్రహ్మయ్య అవార్డును 1939 జనవరి 15న ప్రకటించారు. బ్రహ్మయ్య అవార్డులోని అంశాలు: వాటి అధిక శిస్తులు వసూలు చేయరాదని నిర్ణయించబడింది. 2 అన్యాయంగా రైతుల భూములను ఆక్రమించరాదు. 3 అతివృష్టి అనావృష్టి కాలంలో శిస్తు వసూలు చేయరాదు. నాటి మద్రాసు రెవెన్యూ శాఖ మంత్రి అయిన ఎవరు మునగాలను సందర్శించి రైతు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు? టంగుటూరి ప్రకాశం పంతులు. మునగాల దినం పాటించవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఎప్పుడు పిలుపునిచ్చింది? 1939 జూన్ 11. టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్జి రంగా మునగాలను ఎప్పుడు సందర్శించారు? 1939 జూన్ 18. మునగాలలో ప్రకాశం పంతులు రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఎప్పుడు ఉద్యమమును విరమించారు? 1939 జూన్ 19. వెంకటగిరి. ఆంధ్రదేశంలో విజయనగరం జమీందారీ అతిపెద్ద జమీందారీ కాగా రెండవది అతిపెద్ద జమీందారీ ఏది? వెంకటగిరి. నాటి వెంకటగిరి జమీందారుడు ఎవరు? కుమారరాజా. వెంకటగిరి స్థానంలో నాడు ఎన్ని గ్రామాలు ఉండేవి? 730 గ్రామాలు. 1937 వరకు మద్రాసు రాష్ట్ర జమీందారు సంఘ అధ్యక్షునిగా పనిచేసినది ఎవరు? కుమారరాజా. నెల్లూరు జిల్లా జమీందారీ రైతు సంఘంను ఎప్పుడు స్థాపించారు? 1929. నెల్లూరు జిల్లా జమీందారీ రైతు సంఘంను స్థాపించుటలో ప్రముఖ పాత్ర వహించినది నెల్లూరు వెంకటరామనాయుడు, దువ్వూరి రామకృష్ణారెడ్డి, శేషారెడ్డి, దేశిరెడ్డి. నెల్లూరు జిల్లా జమీందారీ రైతు సంఘం స్థాపకుడు ఎవరు? దొడ్ల రామిరెడ్డి. నెల్లూరు వెంకటరామనాయుడు రచించిన గీతం ఏమిటి? మా కొద్దీ జమీందారీ పొందు. జమీన్ రైతు పత్రిక స్థాపకుడు ఎవరు? నెల్లూరు వెంకటరామనాయుడు. వెంకటగిరి సంస్థానంలోని రైతు బాధలను చిత్రిస్తూ గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన చలనచిత్రం ఏమిటి? రైతు బిడ్డ. 1934. రైతు బిడ్డ సినిమాలో దారి డొంకలు లేని ఊరిలోన అనే గీతాన్ని రచించినది ఎవరు? నెల్లూరు వెంకటరామనాయుడు. వెంకటగిరి జమీందారు రైతు బిడ్డ సినిమా ఆడే హాలును ఎప్పుడు తగులు పెట్టించాడు? 1940 ఫిబ్రవరి 5. వెంకటగిరి తాలూకా పాలెంకోట రైతు ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1932 మార్చి 20. వెంకటగిరి సంస్థానంలో జరిగిన పాలెంకోట రైతు ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? గోవిందారెడ్డి. వెంకటగిరి జమీందారీ గూండాలపై తిరుగుబాటు చేసిన నిండు గర్భిణీ స్త్రీ ఎవరు? ఎలకసిరి చెల్లమ్మ. పాలెంకోట సత్యాగ్రహ సందర్భంగా తిరుగుబాటు చేసిన చెల్లమ్మ అనే మహిళకు ప్రభుత్వం ఎంత జరిమానా విధించింది? ₹15. గాంధీజీ వెంకటగిరి సంస్థానంలో ఎప్పుడు పర్యటించారు? 1933 డిసెంబర్ 20. వెంకటగిరి జమీందారును అతని కుమారుని ఎప్పుడు జరిగిన ఎన్నికల్లో రైతులు ఓడించారు? 1937. వెంకటగిరి రైతు ఉద్యమం ఎప్పటి వరకు కొనసాగింది? 1948. కాళీపట్నం. కాళీపట్నం జమీందారీ సంస్థానం ఏ జిల్లాలో కలదు? పశ్చిమ గోదావరి. కాళీపట్నం జమీందారు చేపల చెరువు పేరుతో రైతుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించగా రైతులు ఎవరి నాయకత్వంలో కాళీపట్నంలో ఉద్యమం చేశారు? భూపతిరాజు, లక్ష్మీపతిరాజు. కాళీపట్నం జమీందారు రైతుల ఆందోళనను విమర్శించిన వ్యక్తి ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య. కాళీపట్నం రైతుల ఆందోళనను విరమించాలని కోరినది ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. కాళీపట్నం జమీందారీ ఉద్యమ సమయంలో మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు? రాజగోపాలాచారి రాజాజీ. చల్లపల్లి. చల్లపల్లి జమీందారీ ఏ జిల్లాలో కలదు? కృష్ణా. చల్లపల్లి జమీందారీ పాలకుడు ఎవరు? ధనుంజయ్. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆలయ వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న జమీందారుడు ఎవరు? ధనంజయ్. చల్లపల్లి. చల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన నాయకుడు? గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, చండ్ర రాజేశ్వరరావు, గుంటూరు పెదబాపయ్య. 1937 దివి తాలూకా జమీన్ రైతు సంఘంకు అధ్యక్షుడు ఎవరు? గొర్రెపాటి వెంకట సుబ్బయ్య. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల జమీందారీ రైతు ఉద్యమాలు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అమలులో ఉన్న వెట్టి చాకిరీ విధానం ఏమిటి?
గొత్తి చాకిరి అనగా వంశపారపర్యంగా బానిసత్వ విధానం. విశాఖపట్నం జిల్లాను ప్రభుత్వం విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలుగా ఎప్పుడు విభజించింది? 1946-47. గొత్తి చాకిరీకి వ్యతిరేకంగా ఏర్పడిన సభ కొండ జాతుల సభకు విశాఖపట్నం మాండుగుల అధ్యక్షత వహించింది ఎవరు? మందేశ్వర శర్మ. గొత్తి చాకిరీ విధానాన్ని మద్రాసు ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసింది? 1940 జూలై 14. 1940 మార్చి 27, 28 తేదీలలో పలాసలో అఖిల భారత రైతు మహాసభ ఎవరి అధ్యక్షతన జరిగింది? స్వామి సహజానంద సరస్వతి. పలాస అఖిల భారత రైతు మహాసభకు హాజరైన ప్రముఖులు బంకిం చంద్ర ముఖర్జీ, ఇందూలాల్ యాగ్ని, సోహన్ సింగ్ భక్నా. శ్రీకాకుళంలో జరిగిన రైతు ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనది? మందస కాల్పులలో మరణించిన వీరనారి ఎవరు? పోసమాను గున్నమ్మ. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు అయిన ఎవరు మందస కాల్పులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు? శ్యామసుందరరావు. ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ కార్యవర్గం మందస పరిసర జమీందారులలో పరిస్థితులను సమీక్షించి నివేదికను సమర్పించాలని ఒక ఉపసంఘాన్ని ఎప్పుడు నియమించింది? 1945. మందస కాల్పులపై రైతుల పక్షాన వాదించిన న్యాయవాదులు భారతీదేవి రంగా, బి శాస్త్రి. జమీందారీ విధానం పరిశీలన కోసం మద్రాసు ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షులు ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లును మద్రాసు శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1947 నవంబర్ 28. జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లును మద్రాసు శాసనసభ ఎప్పుడు ఆమోదించింది? 1948 అక్టోబర్ 27. జమీందారీ వ్యవస్థను మద్రాసు ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసింది? 1949 సెప్టెంబర్ 7. జమీందారీ వ్యవస్థ బిల్లు రద్దు నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓపి రామస్వామి రెడ్డియార్. జమీందారీ వ్యవస్థ బిల్లు రద్దు నాటి మద్రాసు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు? కళా వెంకట్రావు. మందస కాల్పులు 1940 ఏప్రిల్ 1. శ్రీకాకుళం జిల్లాలోని మందసలో రిజర్వ్డ్ ఫారెస్ట్లో కట్టెలు కొట్టవద్దని జమీందారు చెప్పగా రైతులు జమీందారుకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రభుత్వం ఉద్యమకారులైన రైతులపై 1940 ఏప్రిల్ 1న కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 5 మంది రైతు కూలీలు, ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించారు. మందస పోలీస్ కాల్పుల్లో మరణించిన మహిళ పునుమాను గున్నమ్మ. ఈమె వీరనారిగా పేరు పొందింది. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షుడు శ్యామసుందరరావు మందస కాల్పులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మందస ఘటనలో అరెస్ట్ అయిన రైతులను కాపాడేందుకు నెల్లూరు వెంకటరామనాయుడు ఉపాధ్యక్షుడిగా, భారతీదేవి రంగా అధ్యక్షురాలిగా డిఫెన్స్ కౌన్సిల్ను ఏర్పరిచారు. మందస ఘటన కేసులో రైతుల తరపున ప్రసిద్ధ న్యాయవాది బుర్రా హేమ్ శాస్త్రి వాదించాడు. 1945లో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ కార్యవర్గం మందస పరిసర జమీందారీలోని పరిస్థితులను సమీక్షించి నివేదికను సమర్పించాలని ఉపసంఘాన్ని నియమించింది. ప్రీవియస్ బిట్స్. నెల్లూరు జిల్లాలో జరిగిన జమీందారీ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినది ఈ కింది వారిలో ఎవరు? వెన్నకంటి రాఘవయ్య. ఈ కింది విధానంలో తెలంగాణ ప్రాంతంలో జమీందారుల అధిక ప్రాముఖ్యత చిహ్నముగా పరిగణించబడినది ఏది? వెట్టి విధానము. ప్రాక్టీస్ బిట్స్. ఆంధ్రదేశంలో అతిపెద్ద జమీందారు ఏది? విజయనగరం. రైతు రక్షణ సంఘాలను 1931లో గుంటూరు జిల్లా నిడుబ్రోలు కేంద్రంగా స్థాపించినది ఎవరు? ఎన్జి రంగా. మునగాల దినం పాటించవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఎప్పుడు పిలుపునిచ్చింది? 1939 జూన్ 11. ఆంధ్రదేశంలో విజయనగరం జమీందారి అతిపెద్ద జమీందారి కాగా రెండవ అతిపెద్ద జమీందారి వెంకటగిరి. నెల్లూరు వెంకట రామనాయుడు రచించిన గీతం ఏమిటి? మా కొద్దీ జమీందారి పొందు. వెంకటగిరి సంస్థానంలోని రైతు బాధలను చిత్రిస్తూ గోడవల్లి రామబ్రహ్మ నిర్మించిన చలనచిత్రం ఏది? రైతు బిడ్డ 1934. కాళీపట్నం జమీందారు చేపల చెరువు పేరుతో రైతుల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించగా రైతులు ఎవరి నాయకత్వంలో కాళీపట్నంలో ఉద్యమం చేశారు? భూపతిరాజు, లక్ష్మీపతిరాజు. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆలయ వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న జమీందారుడు ఎవరు? ధనుంజయ్ చల్లపల్లి. మందస కాల్పులపై రైతుల పక్షాన వాదించిన న్యాయవాదులు ఎవరు? భారతీదేవి రంగా, బి శాస్త్రి.